పేద ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ సేవాధికార సంస్థ తోడ్పడుతుందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక జిల్లా పాత కొట్టు భవనం సదుపాయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇక ఆర్థికంగా వెనుకబడిన వారికి న్యాయ సేవలు అందించే ఉద్దేశంతోనే న్యాయ సేవాధికారి సంస్థ వ్యవస్థను 1995 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఉచిత న్యాయ సహాయం చేస్తుంది. అదేవిధంగా కొన్ని వీకర్ సెక్షన్స్ ఉన్న ఇప్పుడు మాదక ద్రవ్యాలు ముఖ్యంగా ఏంటంటే లీగల్ సర్వీసెస్ ద్వారా మాదక ద్రవ్యాల నుంచి బయటపడటం ఎలాగా అనేది మీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అనేక రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, అందరికీ చట్టం న్యాయం మీద అవగాహన ఉండాలి. ఏదైనా కష్టం